ప్రకారం నిర్మాత నాగవంశీ ఈరోజు మీడియాతో మాట్లాడారు. తమ సినిమా కోర్సులు బాగానే వచ్చాయని, ఇంకా ఏదో 10 కొంత వస్తే బ్రేక్ ఈవెన్ వచ్చి కొనుగోలుదారులకు కూడా తగినంత వాళ్ళకి వస్తుందని చెప్పారు. సంతోషం. ఆ సినిమా ఆర్థికంగా ఆడి ఎవరు నష్టపోకుండా ఉంటే మంచిది. నష్టపోవాలని ఎవరు కోరుకుంటారు. కానీ దీన్ని ఆయన సినిమా మీద వచ్చిన సమీక్షలు విమర్శలతో ఆయన కలగాపులగం చేస్తుంది. నెగిటివిటీ అని త్రివిక్రమ్ అంట. నెగిటివిటీ మహేష్ బాబు బాగానే చేశాడు కానీ అంటున్నారు. కానీ త్రివిక్రమ్ లేకుండా మహేష్ బాబు ఎలా? ఇద్దరు కూడా హీరో డైరెక్టర్ కలిస్తేనే కదా. ఇద్దరి కలయిక లేకుండా ఏ సినిమా ఉండదు. ఇవన్నీ ఇన్ ప్రిన్సిపల్ ఎవరు కాదన్నారండి. త్రివిక్రమ్ శ్రీనివాసు వరుసగా కొంత అనుకరణలు చేయటము, ఫార్ములాలను అటు ఇటు తిరగేయటము, లేదా అత్తారింటికి దారేది, అమ్మారింటికి దారేది, ఇంకొక కథలో పిన్నింటికి దారేది అన్న పద్ధతిలో పెట్టడం, ఇది కదా ఆయన అపహాస్యం చేయడానికి కారణం, ట్రోల్స్కి ఆయన గురి కావడానికి కారణం. ఇది ఎవరు చేయలేదే. ఎవరు దీనికి కారణం ఉంది? నెగిటివిటీ రివ్యూయర్స్కి ఎవరికైనా ఉందేమో నాకు తెలియదు. కానీ ఈ కామెంట్స్ చేసిన ఆ సగటు ప్రేక్షకులకు ఏముంది? ఎందుకు చేశారు? సినిమాను చూసి సినిమా, నవలను చూసి సినిమా తీసానని ఆయనే ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా దాన్ని సమర్థించడానికి ప్రయత్నించడం ఎందుకు? కథలో తగినంత పట్టులేదు. వసూళ్ళు వస్తుండొచ్చు, భారీగానే హాళ్ళలో వసూలు చేసి విడుదల చేస్తుంటే వ్యతిరేకత ఏముందండి? ఒక సినిమా అద్భుతంగా ఉందని రాస్తే వాళ్ళు అమ్ముడుపోయినట్ట పాజిటివ్, విమర్శ చేస్తే వాళ్ళందరూ కూడా నెగిటివిటీ ఏంటి, పాజిటివిటీ ఏంటండి? పైగా రివ్యూలను బట్టి సినిమాలు ఆడవని ఎవరన్నా ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడు చెప్పలేదే. మరి ఎందుకు విమర్శల మీద విరుచుకుపడతారు? ఈ మధ్య కూడా ఎవరో అన్నారు, సినిమాలు హిట్ అవ్వడానికి, కలెక్షన్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. పోటీ ఏంటి, అది ఏ మేరకు, ఏ సమయంలో వచ్చింది, ఇట్లాంటివన్నీ అవన్నీ చూసుకునే కదా విడుదల చేశారు భారీ ఎత్తున. ఇంకోటి, కథను వదిలేసి కలెక్షన్స్ వీటి గురించి చెప్పడం. కలెక్షన్స్ చాలా చిత్రాలకు వచ్చాయి. కలెక్షన్స్ వచ్చిన చిత్రాలన్నీ అద్భుతమైనవని వాటిని తీసిన వాళ్ళు కూడా చెప్పారు. నాకు తెలుసు అనేక మంది దర్శకులు, హీరోలు టాప్ కలెక్షన్స్ వచ్చిన సినిమాల కంటే ఫ్లాప్ సినిమాలు తమకు ఇష్టం అని చెప్పిన సంగతి నాకు తెలుసు. మహేష్ బాబు తన ధర్మం తను యాక్ట్ చేశాడు. అలాగే దీన్ని నిలబెట్టడానికి కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ కొంత ప్రమోషన్ యాక్టివిటీ కూడా చేశారు. కానీ నిర్మాతలు అంతకుముందు కూడా దిల్ రాజు, ఇప్పుడు నాగశౌర్య, వీళ్ళ దాడి ఏంటని, సినిమాలకు రివ్యూలు రాయమని లేకపోతే దాని మీద కామెంట్స్ చెప్పమని అడిగేటప్పుడు ఫలానా విధంగానే చెప్పమని శాసిస్తారా? ఇందులో కథ కొంచెం బలహీనంగా ఉందనే విషయం ఒప్పుకోరా? ఇంత ఖర్చు పెట్టింది ఇలా సమర్థించుకునే పరిస్థితిలో ఎందుకు ఉంది? ఇప్పటికి కూడా ఎందుకు రాలేదు సోకాల్ బ్రేక్ ఈవెన్? ఇప్పుడు ఈ లెక్కలు మటు కూడా ఎంతో ముందు తేలవా? కాబట్టి ఎవరు ఒక సినిమాని ఫ్లాప్ చేయాలనుకోరు, కావాలని కూడా కోరుకోరు. బాగుంటే మెచ్చుకుందామని వెళ్తారు మీడియా వాళ్ళు సాధారణంగా. ఇంకా పొగుడుతూ కూడా ఇంతే రాసేవాడు నచ్చి ఉంటే. అక్కడ బయటకు వచ్చి మైక్లో చెప్పిన వాళ్ళందరూ కనిపిస్తున్నారు కదా. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఛానల్స్ వెళ్ళి అక్కడికక్కడే ఒపీనియన్స్ తీసుకుంటున్నాయి కదా. కాబట్టి ఈ దాడి అన్యాయమైంది. బాధపడవచ్చు, మీకు బాధ కలగవచ్చు. దాన్ని మరీ అలా చెప్పొద్దు అని మీరు చెప్పొచ్చేమో, కానీ వాళ్ళకేదో ఉద్దేశాలు ఆపాదించడం, అందులో మళ్ళీ త్రివిక్రమ్కు మహేష్ బాబుకు మధ్యలో తీసుకుంటడం. డైరెక్టర్ ఇస్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఇంక అందులో రెండో ఒపీనియన్ ఏం లేదు కదా. అంటే అలవైకుంఠపురంలో ఘన విజయం సాధిస్తే ఒకటి, ఇంకోటి కొంచెం అలా పోతే ఒకటి. సినిమాలు ఫెయిల్ అయిన డబ్బులు వస్తాయండి. పెద్ద హీరోలు, అది హీరోల స్టామినా, ఆ థియేటర్ల సంఖ్య, టైమింగ్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కానీ ఏ విధమైన, ఇప్పుడు లెనిన్ 100వ వర్ధంతి జరుగుతుంది. చనిపోయిన 100 ఏళ్లకు లెనిన్ పేరు ఒక హంతకుడికి పెట్టినటువంటి రియాక్షనరీ తత్వాన్ని ఏమనాలంటే దాన్ని విమర్శించరా? మార్క్స్ పేరేంటండి? మార్క్స్ ఏమన్నా నరహంత కూడా? మార్క్స్ ఏమన్నా వెయ్యిరావుడైనా? మార్క్స్ అంటే లెనిన్ అంట. మహాత్మా గాంధీ అని పెట్టకూడదు, మరి అటల్ బిహారీ వాజ్పేయి అని పెట్టకూడదు, గోల్వార్కర్ అని పెట్టకూడదు. ఎందుకు పెట్టలేదు? అంటే కమ్యూనిస్టులు అభ్యుదయ భావాలను అవమానించాలి. నాకు తెలుసు చాలా స్పష్టంగా. గుంటూరు పొగాకు వ్యాపారం, కారం వ్యాపారం, ఇవన్నిటి వెనక బుర్రలో తిరుగుతున్నటువంటి కథలేంటో తెలుసు.
మేమేమో అన్నీ చేస్తాము, కానీ మీరు మటుకు ఏం నోరెత్తకూడదు, పెదవి మెదపకూడదు అంటే అదేమి భావ ప్రకటన స్వేచ్ఛ, అదేమి విమర్శన స్వాతంత్రం. ఎట్లాగో సినిమా గట్టెక్కితే మంచిదే కదా. ఈ మధ్యలో మనం చూసిన కొన్ని చిన్న చిన్న సినిమాలు కూడా భారీగా స్పందనలు తీసుకొచ్చిన దాంతో పోలిస్తే మహేష్ బాబు లాంటి స్టార్ ఉన్నా కానీ ఎందుకు దెబ్బతిన్నదనే విషయం ఆలోచించాలి కదా. సినిమాను రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు, కానీ మార్క్స్ ఒకసారి పోసాని కృష్ణమురళి ఒక సినిమా ప్రకటించారు, దుశ్శాసన సంథింగ్. అందులో చెగువేరా వేషం లాంటి మేకప్ చేశారు హీరోకు. మేము విమర్శించాము, ఇది బాగాలేదు, చేను ఇలా చూపించడం ఏంటని. ఆయన వెంటనే ముందే దాన్ని మార్చుకుంటానని ప్రకటించారు. సో అపార్థాలు వచ్చాయి అని చెప్పడం వేరు, అవతల వాళ్ళ మీద నిందారోపణలు చేయటం వేరు. అంతకు ముందంతా అనుకూలంగా ఎందుకు రాశారు? మరి ముందు నుంచి నెగిటివిటీ ఇవ్వలేరా? ఉండొచ్చు, ఎవరికైనా ఒకరికి ఉంటే ఉండొచ్చు. వ్యతిరేకించడానికి బాగలేదంటానికి హక్కు లేదా? బాగుందంటే అనుకున్నట్టే లేదు. సినిమా కలెక్షన్స్ అన్నీ అయ్యే వరకు వారం ఆగి ఆ తర్వాత రివ్యూలు వేయాలి. రివ్యూలు చదువుతారు అప్పుడు ఎవరన్నా? విదేశాల్లో కూడా మీరు చూపించి విదేశాల్లో కలెక్షన్స్ స్పందనలు మీరు ట్వీట్లు పెడుతున్నప్పుడు దాని ఆధారంగా రివ్యూస్ రాయకుండా ఎలా ఉంటారండి? కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం విమర్శను భరించలేని లక్షణాలు. ఇంకా చేసిన వాళ్ళకు ఉద్దేశాలు ఆపాదించడం కూడా పొరపాటు. మూడవది, చేసిన తప్పులు తెలిసి కావాలని చేసిన కొన్ని తప్పులు, మిస్సింగ్స్, గ్యాప్స్ అంగీకరించలేకపోవటం మీకే నష్టం. ఈ రివ్యూ రాసే వాళ్ళకి ఏముంది, ఈరోజు ఇందులో రాస్తారు, రేపు రాయరు, ఉంటారు, పనిలో ఉండరు. కానీ మీరైతే సినిమాలు తీస్తూ ఉండాలి, విజయాలు డబ్బు వస్తూ ఉండాలి కదా. కాబట్టి ఒకసారి రివ్యూ చేసుకోండి, ఒక్కసారి దాన్ని ఏమంటారు, మనం తిప్పుతాం కదా, రీల్ వెనక్కు తిప్పుకోండి, మీకే తెలుస్తుంది. అంతేందుకు ఆయన గత సినిమాలతో దీన్ని పోల్చి చూడండి, ఆ పట్టు ఉందా, బిగు ఉందా అని మీకు అర్థమవుతుంది. ఇంకా ఇమిటేషన్లు, వాటికి ఉన్న లిమిటేషన్స్ కూడా చూడొద్దు. అది ఒకసారైనా మీరు చూడరు. ఇంకా మామూలు సగటు ప్రేక్షకుడికి కూడా పట్టుబడిపోతుంటే దాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం లేదా? లేదు, మేము మమ్మల్ని సమర్థించుకుంటాం వెళ్ళనుకుంటాం, ప్రేక్షకులే తీర్పు చెప్తారు. ఇప్పుడు చెప్తున్నారు కదా ఎంతో కొంత, తన్నుకుంటూ ఆడాల్సినటువంటి ఒక వసూళ్ళ వర్షం కురవాల్సింది ఇప్పుడు మొత్తం మీద వసూళ్ళు వచ్చాయి, బయటపడ్డాము అని మాత్రమే చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? జాతపడపోతే ఇది కూడా ఉండదు. ఇప్పుడు ఇదైనా బయటపడ్డారు, సంతోషం. కానీ అందరికీ ఏదో ఉద్దేశాలు ఉన్నాయి అంటాం. ఒకటిను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదో విమర్శలకు అతీతుడు అని భావించటం పొరపాటు. సుకుమార్ ఈయన విమర్శించలేదా? ఆ చిత్రం ఆచార్య విఫలమైనప్పుడు దాని గురించి ఎక్కడ లోపం జరిగిందని. కాబట్టి ఒక సినిమా హిట్ అయితే లేకపోతే మెచ్చుకుంటే ఎంత సంతోషిస్తామో, విమర్శలు వచ్చినప్పుడు కూడా వాటిని తీసుకోవడం అనేది నేర్చుకోవాలి. తెలిసి చేసిన తప్పు, హంతకులకు మార్క్సు లేని పేరు పెట్టడం లాంటివి, కథలో ఒద్దిక దెబ్బతింటున్నా చూడకపోవడం లాంటివి. దానికి కారణం ఉపేక్షనా, అలసత్వమా, లేకపోతే ఏంటి? మీరు ఆత్మవిమర్శ చేసుకోరా? వీళ్ళని విమర్శించటమే. నేను